చూడు టీం లీడర్ అబద్ధం చెప్పి ఇక్కడ నుంచున్నాడు. సత్తానా కొంచెం రివర్స్ రా. ఎక్కరా మావా? లీవ్ పెట్టిన రోజు కంపెనీ బండిలో ట్రావెల్ చేయకూడదని రూల్స్ ఏం లేవు. ఎక్కువ అతనికే కాల్ నొప్పి, అతను బస్ ఎలా ఎక్కగాడో చెప్పు. కడుపు నొప్పి కదా. కడుపు నొప్పే, దిగి కాలుకొచ్చినట్టుంది. ఎరా మావా? రే, నువ్వు అనుకున్నట్టు కాదురా. పొద్దున్నే ఫ్రెండ్ని డ్రాప్ చేయడానికి బస్ స్టాండ్కి వెళ్ళా. అక్కడ ఈ అమ్మాయిని చూసా. హైదరాబాద్కి ఇదే ఫస్ట్ టైం. భయం, అడ్రస్ కూడా తెలియదంట. ఇది చాలు కదా, హైదరాబాద్ కి ఫస్ట్ టైం, అడ్రస్ కూడా తెలీదు. అడిగింది ఎవరు? అందమైన కొండపల్లి బొమ్మ కదూ. మీరు అలా నవ్వకండి. నవ్వితే వీళ్ళందరూ తప్పుగా అనుకుంటారు. ఆడు నవ్వకపోయినా మేము నిన్ను తప్పుగానే అనుకుంటాం. అవునరా మావా, ఫ్రెండ్ని డ్రాప్ చేయడానికి వెళ్ళావే బైక్ లోనే కదా? పొద్దున్నే బస్ స్టాండ్ లో పార్క్ చేశా. ఏమైందో ఏంటో. ఇలాంటి ఓ అమ్మాయి పక్కన ఉన్నప్పుడు బైకులు అవి ఎలా గుర్తుంటాయి? ఎక్స్క్యూజ్ మీ, కుర్రాడు చాలా మంచివాడు. నేను 2 సంవత్సరాల నుంచి ప్రపంచంలో ఉన్న అన్ని లాంగ్వేజెస్ లో ప్రపోజ్ చేశాను, దొరకలేదు. ఓ ఇదా? ఆ తర్వాత అన్ని నిజాలు తెలిసిన ఓ అమాయకుడు నన్ను పెళ్లి చేసుకున్నాడు. ఆ అమాయకుడు ఇతనే. బాయ్ మావా. బాయ్ మావా. బాయ్. అక్క వచ్చేసావా అశోక్ నగర్? వచ్చేసావమ్మా. అక్కడ గంగా సూపర్ మార్కెట్ ఒకటి ఉంటుంది. అక్కడ నుంచి స్ట్రైట్ గా వస్తూనే ఉన్నావనుకో, ప్లే గ్రౌండ్ వస్తుంది. అది దాటి రైట్ సైడ్ తిరిగితే ఒక చిన్న గుడి వస్తుంది. నువ్వు ఆ గుడి నుంచి సెకండ్ రైట్ తీసుకోవాలి. అక్క ఈ ఊళ్ళో ఒక్క మాటలో ఎవరు అడ్రస్ చెప్పరా? ఒక సెకండ్, అతనికి ఇస్తాను అడ్రస్. హలో. ఓకే. ఏంటి అప్పుడే పెట్టేశారు? అంతేనా? నాతో అంత పొడుగ్గా చెప్పింది. మీకు చెప్పింది దారి, నాకు చెప్పింది అడ్రస్. ఒక క్యాడ్బరీస్, 2 గుడ్ డే, 2 5 స్టార్, ఒక కింగ్సే కదా? అవును. అవును, అడుగుదాం అనుకున్నా. ఇంటర్వ్యూ ఏమైంది? సెలెక్ట్ అయ్యాను, బట్ బెంగళూరులో పోస్టింగ్, అందుకే వద్దన్నాను. నువ్వు ఇతని గురించి చెప్పిందంతా కరెక్టే. ఎక్కువ హైట్ కాదు, షార్ట్ కాదు, లెంతీ ఐబ్రోస్, షార్ప్ నోస్. అయితే ఒకటి మాత్రం తప్పు. చూస్తే డౌట్ గా ఉన్నాడన్నా? అలాగేం లేడు, చూడగానే నమ్మేటట్టున్నాడు. అప్పుడు ఏం లేదు, మీ కూడా వస్తున్నప్పుడు తనకి మీ మీద కొంచెం సందేహం. అందులోనూ హైదరాబాద్ లో ఒకరిని నమ్మి వెళ్ళడం అనేది. హైదరాబాద్ అంటే అందరూ చెడ్డవాళ్లే ఉంటారా? ఇప్పుడు తిరుపతిలో తిరుపతి వాళ్ళు మాత్రమే ఉంటారు. వరంగల్లో వరంగల్ వాళ్ళు మాత్రమే ఉంటారు. విజయవాడలో విజయవాడ వాళ్ళు మాత్రమే ఉంటారు. కానీ హైదరాబాద్లో అన్ని ఊళ్ళ వాళ్ళు ఉంటారు. హైదరాబాద్కి 10 ముఖాలు 10 రంగులు. అన్ని ఊళ్ళల్లో ఉన్న మాదిరిగానే హైదరాబాద్లోనూ మంచాళ్ళు ఉన్నారు, చెడ్డవాళ్ళు ఉన్నారు. సారీ, నేను ఒప్పుకుంటున్నాను. చూసారా, మిమ్మల్ని నుంచో పెట్టే మాట్లాడుతున్నాను. రండి, కాఫీ తాగుదురు గాని. లేదు, కొంచెం పని ఉంది, అర్జెంట్గా వెళ్ళాలి. సరే, నెక్స్ట్ టైం ఈ పక్కకు వచ్చినప్పుడు తప్పకుండా మా ఇంటికి రావాలి. తప్పకుండా. ఓకే, నువ్వు లోపలికి రావే. వస్తాను. ఒక్క నిమిషం, నేను మాట చెప్తే తప్పుగా అనుకోరు కదా? ఒక అమ్మాయి హెల్ప్ అడిగితే 15 మీలో ఎక్కించే వరకు ఓకే. ఆ పైన 37Gలో కూడా వచ్చి 1 అవర్ పర్మిషన్, హాఫ్ డే లీవ్, ఇంటర్వ్యూ ముగిసేదాకా వెయిట్ చేసి ఫుల్ డే, లాస్ ఆఫ్ పే కదా. ఇంకెప్పుడు అలా ఉండకండి, కొంచెం హుషారుగా ఉండండి. సరే. నా పేరు అమృత. ఎప్పుడైనా
విజయవాడ వస్తే మా ఇంటికి తప్పకుండా రండి. విజయవాడగా నేనా? వచ్చినప్పుడు చూద్దాం. చాలా మంచి కుర్రోళ్ళ ఉన్నాడు. అతను నువ్వు దొంగని ఎలా అనుకున్నావే? సరే చపాతి తీసుకురా. ఇదే పని మా ఆయన చేశారనుకో ఇంకంతే, 15 ఏళ్ళు ఎత్తు పొడుస్తూనే ఉంటారు. మీ పిన్ని కూతురు వల్ల నాకు ఓ రోజు లాస్ అప్ అయ్యింది అని. ఇలాంటి వాళ్ళని మనం వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు జర్నీలోనే చూస్తూ ఉంటాం. అబ్బాబాబా, ఎప్పుడు చూసినా ఆటలేనా? భోజనం చేసిన తర్వాత ఆడుకుంది గాని. ఇక మీద హైదరాబాద్ అంటే నీకు అతనే గుర్తొస్తాడు కదా. ఉద్యోగం గురించి ఏ నిర్ణయం తీసుకున్నావు? ఉద్యోగం గురించి ఏ నిర్ణయం తీసుకున్నావు? హైదరాబాద్ అంటేనే పూర్తిగా భయం పోలేదు. ఇంక బెంగళూరు ఏం వెళ్తానక్క. ఆ? ఏంటి అటువైపే చూస్తున్నావు? ఏం లేదక్క. ఓకే, ఆల్ ది బెస్ట్, బాయ్. ఏంటి ఇది? ఏ జరుగు. ఏ జరగమన్నానా? ఉంగరాల జుట్టు, కత్తిలాంటి ముక్కు, వైట్ షూస్. ఇది జీవితం. ఒక్కరోజు పరిచయానికి ఈ నిర్ణయం ఎలా తీసుకున్నావే? అక్క, బావ పెళ్లి చూపులకు వచ్చినప్పుడు నువ్వొచ్చి టీ ఇచ్చి వెళ్ళావు. టీ తాగాక అమ్మాయి నచ్చిందని బావ చెప్పాడు. నువ్వు లోపలికి వచ్చి బావ నచ్చాడని చెప్పావు కదా. ఒకరు నచ్చారో నచ్చలేదో నిర్ణయించుకోవడానికి ఒక టీ తాగే టైం చాలు కదక్కా. అలా చూస్తే నేను రోజంతా అతను కూడానే ఉన్నాను. నాకు నచ్చాడక్కా. ప్లీజ్ అక్కా. సరే, ఓకే. ఈ విషయం గురించి నేను బాబాయ్తో మాట్లాడతాను. థ్యాంక్స్ అక్క. పూలు తీసుకుంటావా? మల్లెపూలమ్మా, మల్లెపూలు. పువ్వులు ఏమైనా తీసుకుంటావా? తీసుకుంటా. ఇదిగోక్క. ఇదిగో తీసుకో. అమ్మా పూలు తీసుకోండి అమ్మా. ఎందుకండి 4 మూరలు? పర్లేదు తీసుకో. ఆయన ఇష్టంగా కొనిస్తుంటే ఎందుకమ్మా వద్దంటారు? అక్క 2 మూరలే మిగిలాయక్క. తీసుకోక. తీసుకుంటే నేను ఇంటికి పోతానక్క. సరే ఇవ్వు. థ్యాంక్స్ అక్క.
ఏ 1 సెకండ్ ఉండు, నువ్వు 1 నిమిషం ఉండు. పెన్నుందా? అవునండి ప్లీజ్. ఓ ఐ డోంట్ నో. నేను ఇస్తాను సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ ఒక నిమిషం. అలాగా? ప్లీజ్ సార్. ఓ ఎక్స్క్యూజ్ మీ. ఓ థ్యాంక్స్. యా కోపడకండి సార్, నంబర్ ప్లీజ్. 04 అంతే కదా? ఓకే. ఈ బండి తోలుకునే కన్నా 4 బరిగొట్లు మేపుకుంటే బాగుండేది. పంచర్ అయింది, ఒక అరగంట పడుతుంది. ఏ వీలనా? అవుటర్ పంచర్ అయింది. ఆ స్టిక్ తీసుకురావయ్యా. బాబు, నువ్వు పరమేశం కొడుకు కదూ? అవునండి. విజయవాడ పనిచేస్తున్నావు కదా? విజయవాడలోనే. నీతో అమ్మాయి వస్తుంది. మీ నాన్న అంతా చెప్పాడు. ఈ కాలంలో లవ్ అనేది తప్పుగా కూడా పోయింది. మీ అమ్మ నాన్న చాలా కష్టపడ్డారు. వాళ్ళని జాగ్రత్తగా చూసుకో బాబు. తక్కువయ్యా, తక్కువ. అవునయ్యా, ఈ బండిలో సీట్లు ఏమైనా ఖాళీ ఉన్నాయా? 5 సీట్లు ఉన్నాయి. ఆ బస్సులో 5 సీట్లు ఖాళీ ఉన్నాయట. అర్జెంట్ గా వెళ్లే వాళ్ళు ఉంటే వెళ్ళండి. ఉండు బావా, పోదాం. లేదు బావా, నేను తొందరగా వెళ్ళాలి. నువ్వు తర్వాత రా. ఏంటయ్యా, మురళి రాలేదా? నెక్స్ట్ ట్రిప్ లో వస్తాడన్నా. పద, రైట్ రైట్ రైట్. ఏంటయ్యా ఆట పరిగెడుతున్నాడు? కండక్టర్ గారు, బస్ ఆపండి. అమ్మాయి కూడా దిగాలి, అమ్మాయి కూడా దిగాలి, అమ్మాయి కూడా దిగాలి. డాడీ ఫోన్ తీయండి డాడీ, రింగ్ అవుతూనే ఉంది డాడీ. ఫోన్ తీయండి డాడీ, డాడీ ఫోన్ తీయండి డాడీ. హలో, నిజంగా నాన్న ఊరికి వస్తున్నాడమ్మా చిట్టి తల్లి. సార్, మా పాప మాట్లాడుతుంది. నేను నిజంగా తన చూడటానికి వస్తున్నాను చెప్పండి సార్, ప్లీజ్. హలో, నా పక్కనే ఉన్న అంకుల్కి ఇస్తాను, మాట్లాడతావా? సార్ చెప్పండి సార్ కొంచెం. హలో, అన్నం తిన్నారా ఆ? అంకుల్? తిన్నానమ్మా. నువ్వు తిన్నావా? నాకు బొమ్మలు కావాలి. బొమ్మ? చాలా బొమ్మలు చూస్తున్నాను. చాలా బొమ్మలు తీసుకొస్తున్నారమ్మా. వస్తున్నారమ్మా. ఇదిగో మీ డాడీకి ఇస్తున్నాను, మాట్లాడు. హలో, ఇంకో 4 గంటల్లో నాన్న వచ్చేస్తాడ్రా. ఒకసారి అమ్మకివ్వు. ఇంకో 4 గంటల్లో వచ్చేస్తానని చెప్పు. పెట్టేనా? అలాగే. ఏంటి సార్, ఇంట్లో ఏదైనా గొడవ? అలాంటిదేం లేదు సార్. నేను దుబాయ్ వెళ్ళి 5 ఏళ్ళు అయిపోయింది. నేను వెళ్ళేటప్పుడు నా వైఫ్ 8 నెలల గర్భిణి. ఇప్పుడు నా కూతురికి 5 ఏళ్ళు వచ్చాయి. ఇంతవరకు నేను చూడలేదు. ఫోన్ చేసిన ప్రతిసారి మీ నాన్న నిన్ను చూడటానికే బయలుదేరాడమ్మా అని చెప్తేనే కానీ తను ఫోన్ పెట్టేది కాదు. ఇప్పుడు నిజంగానే వెళ్తున్నా నమ్మడం లేదు. బాగా పనిచేశారని వీసా కూడా 5 ఏళ్ళు పొడిగించారు సార్. ఈ వయసులో పెళ్ళాం పిల్లల్ని వదిలిపెట్టి కేవలం డబ్బు మాత్రం సంపాదించి ఏం చేసుకుంటాం సార్. అందుకే ఇక సంపాదించింది చాలరా బాబు అని బయలుదేరి వచ్చేసారు సార్. హలో, నా పేరు రమేష్ అండి. భారత్ ఇంజనీరింగ్ కాలేజ్ ఫైనల్ ఇయర్ అండి. హాస్టల్లోనే అండి. నా నెంబరా? నా నెంబర్ 9848 478 476. హలో హలో, కట్ అయింది. హలో, అవునండి, నా పేరు పూజానే. ఎంజీఐటి కాలేజ్లో బీఈ ఫైనల్ ఇయర్. ఊరు కోదాడా. నాన్న స్కూల్ టీచర్. నా ఫోన్ నంబర్ 9848 114845. అవునండి, 4845. ఏమండి, ఇదంతా ఎందుకు చెప్తున్నానా? ఏ మీరు చెప్తే నేను చెప్పకూడదా?
నేను పోస్తాను ఇవ్వండి అన్న. చాలు సార్ చాలు ఓకే అన్న. థ్యాంక్ యూ సార్